ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, జర్నీస్, సెయింట్ పాల్స్ మిషనరీ జర్నీస్, అందులో భాగంగా మనము ప్రతి దినం కూడా ఒక్కొక్క కొత్త అంశమును మీద ధ్యానిస్తుంటున్నాము. నేటి ధ్యాన అంశము ఏంటి అంటే అన్యులకు మిషన్, ద మిషన్ టు ది జెంటైల్స్. మరి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ద గాస్పల్ నోస్ నో బౌండరీస్, ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ గ్రేస్ ఫర్ ఎవ్రీ ట్రైబ్, టంగ్ అండ్ నేషన్. సువార్తకు సరిహద్దులు లేవు ప్రియులార. ప్రపంచం నలుమూలలా ఉన్నటువంటి అందరికీ కూడా, ప్రతి తెగ, భాష మరియు దేశానికి ఈ యొక్క కృపా సందేశం, ఈ యొక్క మంచి వార్త, క్రీస్తుని గురించినటువంటి వార్త, శుభవార్త మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులార. కాబట్టి ఈ సువార్త యొక్క విస్తృతిని అర్థం చేసుకోవాలని కొనేటటువంటి విశ్వాసులు, బిలీవర్స్ సీకింగ్ టు అండర్స్టాండ్ ద బ్రెత్ ఆఫ్ ది గాస్పల్. మరి ఇక్కడ ప్రియులారా, మరి చర్చ్ సభ్యులు, మరి మనం అందరం కూడా, సంఘస్థులు అందరూ కూడా ఈ యొక్క సువార్త ప్రచారానికి మరి పాల్గొనాలి అని చెప్పి ఒక పిలుపు ప్రియులారా. చర్చ్ మెంబర్స్ ఆర్ కాల్డ్ to outreach and evangelism. These are very important. ప్రతి ఒక్క సంఘంలో కూడా అవుట్రీచెస్, మరి ఇవాంజలిజం ఏదో ఆ యొక్క సంఘ కాపరే కాదు, కానీ ఇంకా అందరూ కూడా సంఘ సభ్యులు అందరూ కూడా సంఘ సభ్యులు అన్నప్పుడు దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్ట్రీట్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ సిటీ. మరి మేము మరి సూజా అన్నటువంటి ప్రదేశంలో పిల్లల అక్కడ మరి దాదాపు 200 ఆ యొక్క సెల్ గ్రూప్స్ అనేటటువంటి ఉంటున్నారు. మరి హాంకాంగ్లో కూడా మేము మరి ఒక చర్చ్కి వెళ్తున్నప్పుడు అక్కడ మరి డిఫరెంట్ పార్ట్స్ లో మరి వాళ్ళంతా కూడా వెళ్ళి మరి అవుట్ రీచెస్, వారు ఉన్నటువంటి ప్రదేశాల్లో వారి గృహమే ఒక హౌస్ చర్చిగా మారిపోతుంది. అక్కడ మరి ఆ యొక్క బైబిల్ స్టడీ జరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆరంభ ఎర్లీ చర్చ్, ఆ ప్రారంభ చర్చిలో ఈ యొక్క మిషన్ మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండటం అనేటువంటి మనం చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అన్య జనులకు కూడా మిషన్, మిషన్ టు ది జెంటైల్స్, నాట్ జస్ట్ టు ద జ్యూస్. అందరికి కూడా మీరు శక్తిని పొందినప్పుడు మీరు యెరూషలేము, యూదయ, సమరయ, మరి భూదిగంతాలకు కూడా వెళ్ళి సాక్షులు, సర్వ సృష్టికి కూడా ఈ యొక్క సువార్తను చెప్పమని ప్రభు వారు ఒక గొప్ప కమిషన్ మనకి ఇచ్చేట్టున్నాడు, గొప్ప ఆజ్ఞ. అది ప్రతి ఒక్కరం కూడా దానిలో పాల్గొవలసి ఉంటున్నాము. మరి నేటి ధ్యానం కొరకు పిల్లరా, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ మరి అధ్యాయము 8వ వచనము మనము చదువుకున్నట్టు చూస్తే, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడ పుట్టకు పేతురునకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్య జనులకు అపోస్తుల నవ్వుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం అనేక రీతిలుగా మరి చదువుకోవచ్చు. ఇక్కడ మరి చూస్తే మరి గలతీయులకు 2:8 పౌలు ఒక అన్య జనులకు అపోస్తలుడిగా తన పాత్రను నొక్కి చెప్పాడు. తన దేవుడు ప్రత్యేకంగా పిలిచి ఉంటున్నాడు. దేవుడు ఒక్కొక్కరి మధ్య దేవుడు గొప్పగా వాడుకుంటుంటాడు. మనం కూడా తెలుసుకోవాలి. వారి మధ్య మరి మనం చక్కగా మరి కొంతమంది హైందవ సహోదరులతో చక్కగా డీల్ చేయగలరు, చక్కగా సువార్తను ప్రకటించగలరు. మరి మనము ఎంతో మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, మరి వివిధ మతాలకు చెందినటువంటి మన యొక్క భారతదేశంలో మరి we need to know how to evangelize,
హౌ టు రీచ్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్. కాబట్టి ఇది అన్ని దేశాల పట్ల దేవుని యొక్క హృదయాన్ని ప్రతిబింబిస్తుంది, మరి సాంస్కృతిక సరిహద్దులను కూడా అధిగమిస్తుంది. This reflects God's heart for all nations and transcends cultural boundaries. అన్నిటికీ అతీతంగా పిల్లలు ఈ యొక్క కల్చరల్ బ్యారియర్స్ కానివ్వండి, లేకపోతే దేశాలు కానివ్వండి. కాబట్టి అందుచేత ఈనాడు పిల్లల ప్రభు యొక్క పిలుపుకు లోబడి ఈనాడు విధేయులై ముందుకు వెళ్తున్నారు. మరి దేవుడు మాకు 2005వ సంవత్సరంలో చైనా వెళ్ళడానికి సహాయం చేశాడు. ఆ తర్వాత మరి హాంకాంగ్, మరి రైట్ నా మరి మేము ఇప్పుడు సైపాన్ అన్నటువంటి ప్రదేశంలో ఉంటున్నాం. ఇక్కడ కూడా అనేక తెగలకు చెందినటువంటి వారు ఇక్కడ మరి ఫిలిపినోస్, చైనీస్, మరి కొరియన్స్ ఉంటున్నారు, మరి ఇండోనేషియా, బంగ్లాదేశ్ పీపుల్, అనేక వారు అనేక అవసరతల కొరకు, స్టడీస్ కొరకు, బిజినెస్ రీత్యా, ఉద్యోగ రీత్యా పిల్లలు అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతంలో మరి కొరియన్స్, మరి జాపనీస్, ఇటువంటి వారు అందరూ కూడా మరి ఇక్కడ ఉంటున్నారు. ఇటువంటి ప్రదేశానికి దేవుడు మరి మమ్మల్ని నడిపించారు. ఇక్కడ పౌలు భక్తుడు అన్య జనులకు మనం మరి అది అర్థం చేసుకోవాలి. పౌలు అపోస్తలుడుగా తన అధికారాన్ని సమర్థించుకోవటం మనం చూస్తున్నాం. ఈ యొక్క 8వ వచనంలో మనం చూసినట్లుగా అన్య జనులకు అపోస్తలు నగుటకు అని చెప్పి రాయటం జరిగింది. మరి అలాగనే పిల్లల యూదులు మరి ఆ దినాలలో అన్య జనుల విశ్వాసుల మధ్య ఉద్రిక్తను హైలైట్ చేస్తున్న ఆ దినాల్లో మరి హైలైట్స్ ద టెన్షన్ బిట్వీన్ జూయిష్ అండ్ జెంటైల్ బిలీవర్స్. వారిద్దరి మధ్య కూడా మరి డాక్టర్నల్ డీవియేషన్స్ అవ్వచ్చు, లేకపోతే అనేక రీతులుగా పిల్లారా మరి ఆ సఖ్యత అనేటటువంటి సమాధానం కలిసి ఉండటం అనేటువంటి లేదు. కాబట్టి ఇక్కడ 2 పరిచర్యల్లో దేవుని యొక్క పనిని ఇక్కడ తెలియజేస్తుంది పిల్లలు. మరి పౌలు యొక్క మిషన్ ను మనం అర్థం చేసుకోవాలంటే ఆ దేవుని యొక్క పిలుపు కనపడుతుంది, డివైన్ కాలింగ్. అపోస్తల కార్యము మరి ఆ యొక్క 9-15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి మనం ఏం చదువుకుంటున్నామంటే 9-15వ వచనంలో చూస్తే, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతరు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పంపబడినటువంటి వాడుగా చూస్తున్నాం అన్య జనులు కూడా. కాబట్టి ఇక్కడ చోజన్ వెజల్ ఫర్ ది జెంటైల్స్. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా కార్యానికి సాధికారికత, ఎంపవర్మెంట్ ఫర్ ద టాస్క్, పవిత్రాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పిల్లారా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాం అప్పుడు మరి ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్ టు ఫుల్ఫిల్ హిజ్ మిషన్. పిల్లారా దేవుని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, టార్గెట్స్ రీచ్ అవటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి బైబిల్లో కూడా అనేక ఇతర ప్రాంతాలలో మరి సందర్భాలలో కూడా మనము ఈ యొక్క దీనిని మనం చూస్తాం. పిల్లల అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34-35 వచనాల్లో చూస్తే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను అని ఆయన అంగీకరించును. కాబట్టి ఇట్ ఇస్ వెరీ క్లియర్ పిల్లలు, దేవుడు లోకాన్నంతటిని కూడా ప్రేమించినటువంటి వాడు. ఈ మరి గాడ్ ఈస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. He doesn't show favoritism, partiality అనే పక్షపాతి కాదు. ఆయనకు అందరూ కావాలి. కాబట్టి ఎవరైనా సరే నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరు కాబట్టి మనం ఉన్న పాటను తగ్గించుకొని దేవుని సన్నిధిలో శరణు వేడినప్పుడు ఆయన మనల్ని కరుణిస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మన మీద కృప చూపిస్తాడు. మరి ఇంకా దేవుని ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయిస్తాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించను. దట్ ఈస్ ద స్టాండర్డ్, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. హోమ్ సో ఎవర్ ఇట్ మే బి, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడు వాడు నూతన సృష్టి, దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారులు అనబడుదురంటే ఎంత ఆధిక్యత, ఎన్ని ఆశీర్వాదాలు, ఎంత ప్రియులారా ఆ నిత్యత్వపు విలువలను కలిగి ప్రియులారా పరలోకపు ఆ రాజ్యపు ఆకాంక్షతోటి, ఉద్దేశాలతోటి మనము ముందుకు పోతాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క గాడ్స్ ఇంపార్షియాలిటీ అనేటువంటి మనం చూస్తున్నాము. మరి రోమిలకు రాసినటువంటి పత్రిక
ఆ 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి పిల్లలారా ఈయన మరి ఎక్కడ కూడా ఆ సువార్తను ప్రకటించట్లో ధైర్యం కలిగి ఉంటున్నాడు, సిగ్గుపడటం లేదు. మనం ఏ రీతిగా ఉంటున్నాం పిల్లలారా? అయ్యో ఈ దినాల్లో ఎంతో పిరికితనం లేకపోతే భయము, అది మన పని కాదులే అనుకుంటాను, ఆ రీతిగా అంటున్నాను. ఇది ప్రతి ఒక్కరి యొక్క మరి బాధ్యత అయి ఉంటున్నది. మనందరం కూడా పిల్లరా మరి యొక్క సత్య సువార్తలో పంచుకోవటంలో పిల్లరా మనం యొక్క అవుట్ రీచెస్, మరి ప్రిజన్ మినిస్ట్రీ, లేకపోతే హాస్పిటల్ మినిస్ట్రీ, లేకపోతే పర్సనల్ ఇవాంజలిజం, హౌస్ టు హౌస్ వెళ్ళటం అనేటటువంటిది, లేకపోతే ఉమెన్ మినిస్ట్రీ, అనేక రకాలుగా ఉంటున్నవి. ఆ పరిచర్యలన్నిటిలో కూడా పిల్లల మరి మనం ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారు అంటున్నాము. మరి ఇంకొక వాక్యం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 దాకా చూస్తే, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవాలని ఇలా చేసెను. గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉండెను. యూదులు మరి అన్యుల మధ్య సయోధ్యకులుగా, రికన్సిలియేషన్ ఆఫ్ జ్యూస్ అండ్ జెంటైల్స్. కాబట్టి యూదులు అన్యజనులు అందరూ కూడా అందరిని క్రీస్తు ద్వారా ఏకపరిచి ఉన్నారు. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆయనే అంటారు. ఆయన ద్వారా పిల్లలు మనకు సఖ్యత, సమాధానం, సయోధ్య అనేటటువంటిది జరగటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి మనము కొన్ని మరి ఆచరణాత్మకమైనటువంటి అప్లికేషన్ మరి ఏంటి అంటే, ఎంబ్రేస్ డైవర్సిటీ, వైవిధ్యాన్ని మనం స్వీకరిద్దాం, అందరిని కూడా స్వాగతిద్దాం, అందరిని కూడా ప్రేమిద్దాం. మన సంఘాలలో ఒకవేళ సంఘ కాపరిగా ఉన్నప్పుడు మరి అనేక మంది కొత్త వారు వస్తుంటారు, ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ డిఫరెంట్ కంట్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ట్రైబ్స్. అందరిని కూడా మరి ప్రేమిద్దాం, అందరిని కూడా స్వాగతిద్దాం. మరి మరి సీక్ యువర్ కాలింగ్, మన యొక్క పిలుపు ఏంటిది? వాట్ ఫర్ గాడ్ హెస్ కాల్డ్ అస్. ఒకవేళ ఆ యొక్క మిషన్ కొరకు పిల్లలు, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్, లుక్ ఫర్ ది అన్రీచ్డ్ పీపుల్, లుక్ ఫర్ అన్రీచ్డ్ ప్లేసెస్, రెడీ టు గో వేర్ ఎవర్ గాడ్ సెండ్స్. మరి ఆ యొక్క యెషయా భక్తుడు ఎవరిని పంపుదు నా కోసం, ఎవరు వెళ్తారు అన్నప్పుడు ఆయన స్వరం వెళ్ళాడు, ఇదిగో ప్రభు నేను నన్ను పంపు అని చెప్పి. when he is available, మరి గాడ్ సెండ్ హిమ్, ఒక ప్రవక్తను. ఈనాడు కూడా యెషయా యొక్క ఆ బోధనలు ప్రవీలారా ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఎంతగా పిల్లరా ఆదరణ ఇస్తామే, కంఫర్ట్ ఇస్తామే. కాబట్టి మనం చేయవలసింది మన యొక్క కంఫర్ట్ జోన్ వెలుపల ఉన్న వారితో పాల్గొనటం పిల్లలు. ఎంగేజ్ విత్ దోస్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. మన యొక్క పరిధులు పిల్లలు, మనం ఏదో ఆ యొక్క గ్రూపులో అక్కడెక్కడే చేస్తుంటాం, కానీ గాడ్ వాంట్స్ us టు క్రాస్ ద బార్డర్స్, టు గో టు ఎ న్యూ టెరిటరీ. మమ్మల్ని దేవుడు ఇప్పుడు మరి ఒక అవకాశం ఇచ్చినట్టున్నాడు. ఈ యొక్క యుఎస్ టెరిటరీలో ఒక కొత్త ప్రదేశం పసిఫిక్ ఓషన్ లో మరి సైపాన్ అన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో మరి అక్కడ ఉండటానికి, నివసించడానికి, అక్కడ పరిచయం చేయడానికి దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి మన యొక్క కంఫర్ట్ జోన్ సుఖంగా, చాలా మంది చెప్పారు ఇంకెందుకు రిటైర్డ్ అయిన లైఫ్ చక్కగా విశ్రాంతి తీసుకుంటూ రిలాక్సింగ్ గా ఉండవచ్చు కదా, ఇప్పుడు కూడా ఎందుకు ఇంట్లో అని చెప్పి. కానీ ప్రియులారా ఆ దేవుని యొక్క పిలుపు, మన యొక్క ఆ పని ఇంకా ఉంటున్నది, ఇంకా చేయవలసింది ఎంతో ఉంటున్నది ప్రియులారా. కాబట్టి కొంత సమయం ఉంటున్నది. ఆ ప్రభు రాకడకు ముందు పిల్లారా ఈ యొక్క సత్య సువార్త అందరికీ కూడా రీచ్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మరి ఇక్కడ మేము పనిచేసే స్థలంలో అవుట్ రీచెస్ ప్రతిదినం ఈ దినము మరి ఒక కొత్త అవుట్ రీచ్ వెళ్ళనై ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా పిల్లారా ఏంటి అంటే ఆ కొత్త వారిని కూడా
మరి ఈ యొక్క మన యొక్క గుంపులో మరి సంఘంలో లేకపోతే సహవాసంలోనికి ఆహ్వానించటం, వారు వెలుపల ఉన్నారు, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క సహవాసం, ఆ సన్నిధి లేకుండా, ఆ సంతోషం లేకుండా ఉన్నటువంటి వారికి కూడా మనము మరి ఈ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళవలసినటువంటి వారు వింటున్నాము. మనంతే కాకుండా మరి మనము షేర్ చేసేటప్పుడు ఆ బోల్డ్నెస్ ఇన్ షేరింగ్, పంచుకోవటంలో ఎంతో ధైర్యం అవసరం. ఆ ధైర్యంగా పిల్లల పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నప్పుడు మరి వెన్ వీఆర్ లెడ్ బై ద హోలీ స్పిరిట్, వెన్ వీఆర్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్, కాబట్టి ఆ అధికారంతో, శక్తితో యేసు ప్రభువాన్ని చూస్తున్నప్పుడు ఎంత అధికారంతో, ఎంత ప్రభు శక్తితోటి ఆయన మరి బోధించి ఉంటున్నాడు. మరి ఎన్నో స్వస్థతలు చేసి ఉంటున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం ప్రియులారా. చివరిగా మరి చివరి మాటలుగా మరి పౌలు ప్రయాణాలు సువార్త యొక్క సమగ్రతను మరి తెలియజేస్తున్నాయి ప్రియులారా. పౌల్స్ జర్నీస్ హైలైట్స్ ద ఇంక్లూసివిటీ ఆఫ్ ద గాస్పల్. సువార్తను మరి అందరికీ కూడా ప్రియులారా ప్రేమ మరియు కృపతో ప్రత్యేకమైన పిలుపులను మరి స్వీకరించడానికి మరి మనల్ని ప్రేరేపిస్తుంది. ఇన్స్పైర్ టు రీచ్ అవుట్ విత్ లవ్ అండ్ గ్రేస్, ఎంబ్రేసింగ్ యూనిక్ కాలింగ్. ప్రతి ఒక్కరిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. మన యొక్క పిలుపుకు లోబడి మనం విధేయులమై మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఎంత ఆశీర్వాదాలు, ఎంతగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఆ రీతిగా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన, ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మీరు తెలియజేశారు. మరి తండ్రి ఆ పౌలు భక్తుడు ఏ రీతిగా ప్రభు దయగల నాయన తండ్రి ఒకప్పుడు ఎంతో హింసిస్తూ మరి తండ్రి 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 బెదిరిస్తూ ప్రభు క్రైస్తవులను తండ్రి ప్రభు చర్చాల్లో పెడుతూ అటువంటి ఆయన తండ్రి ఎంత ద్వేషము, ఎంత కలహములతో ఉన్నటువంటి ఆయన మీరు మార్చి ఉంటున్నారు. మీ యొక్క స్వరముకు లోబడి ప్రభు ఏ రీతిగా అన్య జనులకు కూడా స్వార్థం చెప్పడానికి ఆ యొక్క 3 మిషనరీ జర్నీస్ గురించి తండ్రి మరి మేము ఈ దినాల్లో ధ్యానం చేస్తున్నాం ప్రభు. గొప్ప దేవా తండ్రి 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 ఈ దినాలలో తండ్రి మరి ప్రభు యూ వాంట్ టు యూజ్ పీపుల్ లైక్ ఫాదర్ పౌలు లాగా తండ్రి మీరు వాడుకోవాలని చూస్తున్నారు. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు లోబడి తండ్రి ఓ ప్రేమ గల తండ్రి మీరు పంపినటువంటి ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా మరి శిష్యులను తయారు చేయడంలో తండ్రి మమ్మల్ని మీ యొక్క సాధనలుగా వాడుకోనమని మరి తండ్రి ఎంతమంది అస్వస్థ గురయ్యారు యేసు నామంలో వారికి స్వస్థత ఇచ్చేయండి ప్రభా. తండ్రి 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 తల నుంచి అరకారు వరకు కూడా తండ్రి ప్రతి ఒక్క అవయవం దర్శించండి. ఓ గొప్ప నాయన తండ్రి, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటున్నారు. మరి దయగల నాయన తండ్రి మీరు ఎంతమంది తల్లిదండ్రులు ప్రభు వారికి బిడ్డలు వాళ్ళ కొరకు తండ్రి మరి ప్రభు ఎదురు చూస్తున్నారు. వారికి కూడా తండ్రి వారి గృహాలకు తండ్రి సాటి అయినటువంటి ప్రభు మరి మంచి అల్లులు, మంచి కోడలను తండ్రి మరి ప్రభు యోగ్యులైనటువంటి వారు, దీనులైనటువంటి వారు, శ్రేష్ఠులైనటువంటి వారిని నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప నాయన మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ ను మరి 10 మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్. ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.